దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థపై డిబేట్ జరుగుతోందని మంత్రి విడుదల రజని అన్నారు. ఏపీలో ఉన్న ఈ వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థ అని కొనియాడారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డు వాలంటీర్ల పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను పంపిణీ చేశారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాలంటీర్లను సేవా గుణం కలిగిన వారిని వాలంటీర్ అనగానే సీఎం గుర్తుకు వస్తారని తెలిపారు. వాలంటీర్లు సైనికుల్లా పనిచేస్తున్నారన్న ఆమె ప్రజా సమస్యల పరిష్కారంలో కీ రోల్ వారిదేనంటూ కితాబిచ్చారు. ప్రతిపక్షాలు ఈ వ్యవస్థను తొలగించాలని చూస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన గుర్తింపును మర్చిపోవద్దన్నారు మంత్రి విడుదల రజని. మీరు చూస్తున్నారు, పాలిటిక్స్ చూస్తున్నారు. బయట ఈ పాలిటిక్స్ వాళ్ళు ఏం మాట్లాడిన అపోజిషన్స్ ఎక్కడికో అక్కడికి వచ్చి వాలంటీర్స్ దగ్గర ఎందుకు ల్యాండ్ చేస్తున్నారా లేదా? ఏదో ఒకటి మీ టాపిక్ ల్యాండ్ చేస్తున్నారు. ఎందుకు ల్యాండ్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు మంచి చేస్తున్నారు, మీ సేవల వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, అటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మన నాయకుడు జగనన్నకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇవేవి ఇష్టం లేనటువంటి ప్రతిపక్షాలు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అవునా కాదా? ఇది మీరు ఆలోచన చేయాలి, మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే, వీళ్ళు మంచి చేస్తున్నారని ఏ రోజు ప్రతిపక్షాలు మాట్లాడరు. మీరు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారని ఏ రోజు ప్రతిపక్షాలు మాట్లాడరు. కానీ వాళ్ళు వస్తే మిమ్మల్ని థ్రెట్ చేస్తామని మాత్రం పదే 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 ఈ మాటని మాట్లాడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది మిమ్మల్ని అలా థ్రెట్ చేస్తూ మాట్లాడుతుంటే? ఒకవైపు ఇక్కడ ఉన్న మేమంతా మీ సేవల్ని ఎంత పొగిడినా కూడా